నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఇక్కడ ఉడా చౌరస్తా కొత్తపేటలో ఉన్నాం. చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మేము 6 గ్యారెంటీలు పెట్టినాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మరి కాంగ్రెస్కి వేస్తారా, రేవంత్ రెడ్డికి వేస్తారా, ఇంకా ఏదైనా పార్టీకి వేస్తారా? ఇక్కడ ఒక మహిళ ఉంది, మహిళను అడుగుదాం. అమ్మ నమస్తే. ఏమని వేయాలి కాంగ్రెస్కు? ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ మేము ఇయ్యమని అడిగినావా? బస్ వస్తుంది ఇయ్యమని అడిగినావా అని సంతోషమా బస్ ఇస్తే? ఎవరికి సంతోషం? మామూలు జనాలు చూస్తుంటే ఆటోళ్ళు ఎడబోవాలి, ఆటోళ్ళు ఎడబోవాలి. ఆటోలో కష్టమైందా? కాదా మరి ఏదన్నా ఫ్రీ ఇవ్వాలి. బస్ ఎవడు అన్నాడు బొత్తుకాడని? బస్సు కాకుండా వేరేది ఇస్తే బాగుండేమో. ఏదో మంచి నూనె ప్యాకెట్, మంచి నూనె కొబ్బరి నూనె ఇస్తే బాగుండేమో. కొబ్బరి నూనె మంచి నూనె కాదు, ఉద్యోగాలు ఏమన్నా ఉంటే. అన్న ఫ్రీ బస్ ఉంది, ఓకేనా? అన్న నమస్తే. నమస్తే అన్న ఏం పేరు అన్న? అన్న నా పేరు జగదీష్ అన్న. జగదీష్ అన్న ఏం పని చేస్తుంటారు మీరు? మేము ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. మీరు యూనియన్ లీడరా అని చెప్తారా? ఆటో యూనియన్ అంటే స్టేట్ మొత్తానికి ఎట్లా? అన్న లోకల్ కొత్తపేట ఆటో. ఈ చేవెళ్ళ కిందికి వస్తుంది కానీ ఎంపీ చేవెళ్ళ. అది ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు చాలా ధర్నాలు అవి చేసిర్రు. ఈ ఫ్రీ బస్ వల్ల మీకేందన్న నష్టం? బస్సుకు పోయేటోళ్ళు బస్సుకు పోతారు, బండికి పోయేటోళ్ళు బండికి పోతారు. మీరు ధర్నాలు ఎందుకు చేసారు? అంటే ఇప్పుడు అయితే 90% ఆటోలే ఎక్కుతారని ఇక్కడ. ఇప్పుడు ఏదన్నా కానీ స్త్రీలు ఏదైనా మీ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటాయి, ఏదైనా ఆటోలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు ఫ్రీ బస్ అనే వరకు మొత్తం లేడీస్ మొత్తం ఆటోలో పెట్టేసి బస్సులకు ఎక్కుతారు. దాంట్లో మాకు చాలా దెబ్బ. రోజుకి 1000 రూపాయలు సంపాదించడాలమన్నా లోకల్ అని. ఇప్పుడు 50% పోయింది మాకు. రోజుకి 300-400 తప్ప ఏం తీసుకెళ్తామన్నా. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఆ 12,000 దేవుడేరు కానీ ఆ ఇచ్చే రోజుకి 30 రూపాయలకే ఇస్తారు. అదే మా కడుపులు కొట్టి ఇచ్చేస్తున్నాను అంతే. రేవంత్ రెడ్డి మా కోసం ఇంత ఆలోచించలేదు. ఫ్రీ బస్ చేసి స్త్రీలకు ఏమైనా చేసిండేమో కానీ ఏం చేయలేదు. ఆటో డ్రైవర్లకు అయితే ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి? ఎంపీ ఎలక్షన్లలో అంతంత టీఆర్ఎస్ ఏముండనా, ఈ రేవంత్ కాంగ్రెస్ వచ్చి మొత్తం మమ్మల్ని ఆటో డ్రైవర్లను మొత్తం అడుగంట కట్టేసిందనా. మేమైతే ఈసారి అటు ఇప్పుడు టీఆర్ఎస్ లేదు కాబట్టి అంతంత బీజేపీకి వేసి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలనుకుంటున్నామన్నా. ఆటో డ్రైవర్ బుద్ధి చెప్దాం అనుకుంటున్నామన్నా. ఆయన 14, 16 అనుకుంటున్నాను కానీ ఆయనకు అనుకున్న దానికి టార్గెట్ మిస్ కాకుండా ఆటో డ్రైవర్లు అయితే కంపల్సరీ ఆయన డ్రైవర్ రెడ్డికి ఇచ్చేస్తారన్నా. ఆటో డ్రైవర్లు ఆయనకు యాక్సిడెంట్ చేస్తాంటారు. కంపల్సరీ ఓట్లతో చేస్తామన్నా. కంపల్సరీ చేస్తాం. కంపల్సరీ ఆయన అనుకుంటున్నాడు 16 సీట్లు, కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నాడు, 500 సిలిండర్ అన్నాడు. మేము 2 సార్లు సిలిండర్ బుక్ చేసాం. 500 సిలిండర్ రాలేదన్నా. 500 సిలిండర్ రాలేదు. 500 సిలిండర్ రాలేదు. 200 యూనిట్ కానీ మొన్న ఫిబ్రవరిలో ఇక్కడనే మీటింగ్ పెట్టి చేవెళ్ళలో అదే చేసిండు. మేము బుక్ చేసాం మార్చి 10 తారీఖు బుక్ చేస్తే సిలిండర్ రాలేదు. 500 రాలేదు. మళ్ళీ సెకండ్ సిలిండర్ అని ఈసారి వస్తాయేమని చూసాం, అది రాలేదు. 500 సిలిండర్ ఇవ్వలేదు. 200 యూనిట్లు అన్నాడు, అది రాలేదు. నిజం చెప్పండి అన్న. నిజంగా అబద్ధం చెప్పే అవసరం లేనంటే ఉన్నారు. మేము కాంగ్రెస్ ఇంతకుముందు చేసాం. ఇంతకుముందు మేము కాంగ్రెస్ రాలేదనా. మేము ఇంతకుముందు సబితా మేడం ఒక్కరిద్దరు కాదు 90% మహేశ్వరంలో రాలేదు. 90% రాలేదు. 90% ప్రతి మహిళకు 2,500 అది ఇస్తాను. వచ్చింది మీ ఇంట్లో? ఏం రాలేదన్న. అదైతే రాలేదు. అదైతే ఈయనకి రాలేదు. వచ్చిందా 2,500? మీ ఇంట్లో మీ వైపుకి రాలేదు? మీ ఇంట్లో మీ వైపు 2,500 ఒక్కరికి కూడా రాలేదన్నా. 2,500 మరి దాని టాపిక్ తీయట్లేదు కదా. ఎలక్షన్ అందరిలో ఇప్పుడు 2,500 ప్రతి మహిళకి ఇస్తే మీకు కొంత హెల్ప్ అవుతుంది ఆటో డ్రైవర్లకు. అంత 2,500 ఇస్తే హెల్ప్ అవుతుంది. ఎట్లయితుంది? 2,500 ఇస్తే ఎట్లా హెల్ప్ అవుతుంది చెప్పండి మీరు. 2,500 ఇస్తే రోజు 1000 రూపాయలు సంపాదించుకునేటోడు 2,500 అంటే ఇప్పుడు ఏమైనా. సరే మీరు ఇప్పుడు ఫ్రీ బస్ మీద కూడా చాలా మంది అన్న, మేము కూడా వ్యక్తిగతంగా ఎంతో మందిని కలుస్తున్నాం. నిజంగా లేడీస్ కూడా మాకు సీట్లు దొరకట్లేదు, బస్సులు సరిగ్గా లేవని వాళ్ళు అంటారు. మగవాళ్ళు ఏమో నిలబడుతున్నాం అంటారు.
మీరేమో ఆటో డ్రైవర్లు ఇట్లా బాధపడతారు. ఇది నిజంగా ఫ్రీ బస్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా? మంచి నిర్ణయం అంటే ఏం ఆలోచిస్తాడు ఏమన్నా ఆ బస్సు ఫ్రీ తీసేస్తేనే బాగుంటుంది. అందరికి మంచిగా ఉంటుంది కదా. ఇంకా టికెట్ రేట్ తగ్గించి పెడితే మహిళలకు మంచికి 2500 ఇస్తే అయిపోతుంది కదా. ఇంకా అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రీ బస్ తీసేసి 2500 వేస్తే ఇంకా బాగుంటుంది. అటో ఎక్కుతారు. అదే చెప్తున్నాం ఆయన అతను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉందా? చాలా ఇబ్బంది అయిపోయింది అన్న. కష్టకి వెళ్తానే ఇంట్లోకి ఏం వెళ్తానే ఎట్లా బతకాలి చెప్పు. ఒక మాట మా అంటే పట్టుకుంటారు పోలీసులు వచ్చి పట్టుకుంటారు. మరి ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ మళ్ళా కాంగ్రెస్ కే ఓటేస్తాం, ఇబ్బంది ఉన్నా వేస్తాం. కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, ఇంకా బీజేపీ వస్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయితే. ఎంపీ ఎలక్షన్ కుల మాట బీజేపీ. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఓడగొడతారు అందరూ కనబడ్డోడు కాలే చెప్తారా? ఎందుకంటే ఎవరైనా ఏం చేసింది చెప్పండి. మనం చేసిందా? అంతే అమ్మ ఫ్రీ బస్ ఇస్తే మీకు సంతోషమా? మీకు 2500 ఇస్తారా? 2500 ప్రతి మహిళకు ఎప్పుడు ఇస్తారు? ఆటో డ్రైవర్ల ఇంట్లో ఆడోళ్ళు తీయట్లేదా? ఏడా ఇస్తారు? మాకు అసంతృప్తి ఉందా? ఆటో డ్రైవర్లకు బాధ ఉందా? బాధనా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు చెప్పు. రేవంత్ రెడ్డి సార్కి ఒకటే మాట చెప్తున్నా, చెప్పు. ఫుల్ ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ఆటోలో ఇబ్బంది చాలా అయిపోయింది. ఇంత ముందు ఎంత 1000 రూపాయలు ఇస్తున్నాయి, ఆ 1000 రూపాయలు అయితే ఆటో కిరాయి ఇట్లా కట్టాలి, 200 కిరాయి ఉంటుంది సార్. ఇంట్లో ఇవ్వాలి పైసలు. మమ్మీకి ఇవ్వకపోతే మమ్మీ వెళ్ళి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అంతే కదా. మళ్ళీ ఇంకేం చేస్తాం మరి? అంతే కదా సార్. ఇంకా నెలకు 500 కట్టాలి మళ్ళీ. అన్న మీకు ఒక్కటైతే నిజం అన్న, ఆటో డ్రైవర్లకు ఇప్పుడు 13వ తారీఖు నాడే ఉంది. నేనేమంటున్నానంటే ఈ 13వ తారీఖు లోపు మీ ఆటో యూనియన్లు ఉన్నాయి కదా, మీ లీడర్లతో చర్చలు జరపమనండి. వింటున్నా? ఆటో డ్రైవర్లతో చర్చలు జరపమనండి. ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపి మీకు మంచి నిర్ణయం తీసుకొని మీరు చెప్పినట్టు ఇంటనే ఓటేయండి అన్న. మరి మీరెందుకన్నా అట్లనే ఏడవాళ్ళు ఎందుకు అంటున్నా నేను. ఏడాలంటే ఇప్పుడు అమలు చేసింది కాబట్టి 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి దీనికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని అనుకుంటాం. ఇది ఎట్లుంటుందో 5 ఏళ్ళ వరకు కానీ ఉంటుందో పోతుందో గవర్నమెంట్ మాత్రం. 15 రోజులు ఉందన్న. మీరు ఇప్పుడే మీ లీడర్లు యూనియన్ లీడర్లతో ఇప్పుడే అంటే ఇప్పుడు ఆయన 6 నెలలు ఆయన గవర్నమెంట్ ఉంటుందో పోతే ముందు లొయ్యి వెనక గొయ్యి ఉన్నట్టుంది అన్న. ఆయన మాత్రం అది ఆయన నిజంగా అన్యాయం అన్న. ఆటో డ్రైవర్ మాకైతే చాలా కొట్టిండు. మా కడుపు అయితే చాలా కొట్టిండు. వెనక ముందు ఆలోచించకుండా చాలా ఫ్రీ బస్ చేసి మమ్మల్ని ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఆటోలు ఉంటాయి మేము బతకాలి. మీరేమి ఇట్లా అంటారు? అన్నేమంటుండే అవును బాధ అయితే ఉంది, కానీ మేము ఆయన కాంగ్రెస్కే ఓటేస్తామంటున్నాం. మరి దీనికి ఏమంటారు? ఇక ఆయన సిద్ధాంతం ఆయనకుంటా అన్న. మేమైతే ఆటో డ్రైవర్లో వేయదలుచుకోలేదు. ఇక ఆయనకు ఎట్లుందో ఏందో అన్న. మీరు గట్టిగా అడగండి అన్న, మళ్ళీ దొరకరన్నా. లీడర్ మాట్లాడుతుంది కదా అన్న. మీరు చెప్పండి, మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే. ఇది మీ ఆటో డ్రైవర్లకే కాదన్న, మగవాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. టికెట్ పెట్టి బస్సులో నిలబడుతుంది. ఆడోళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారట ఫ్రీ అంటే. ఇప్పుడు మీరు అమ్మ రండి అని డోర్ తీసి కూర్చుండబెట్టి ఇంటి కాడ దించేసేవాళ్ళు కదా. మీరు చెప్పండి అమ్మా, మీకు ఫ్రీ బస్ వస్తుంది కదా, వస్తుంది, సంతోషంగా ఉందా? ఏం లేదా? విలువనే లేదు అసలు. విలువలేదా? రెస్పెక్ట్ ఇస్తారు కండక్టర్లు? కండక్టర్ కాదు, ఎక్కిన పబ్లిక్ ఇట్లా మొగోళ్ళు ఏమంటారు, అమ్మ బస్సు మీకే ఫ్రీ, మీకే సీట్లా అని సీట్లలో అస్సలు కూర్చొనిస్తలేరు. గులుగుతురా? బాధ అనిపిస్తుంది. మరి అనిపిస్తలేదు? ఇంటికి పోయేదాకా గులుగుడే. ఇంటికి పోయిందాకా గులుగుడే. ఇంకా మా ఊరు ఆచారం. ఇంకా దేవరకొండ ఎక్స్ప్రెస్ అయితే మమ్మల్ని ఆచారం అంటే బస్సే ఆపుతలేరు. బస్సు ఆపుతలేడా? బస్సు వద్దు ఆగదు మీ ఊర్లో అంటారు. మా ఊరు విధంగానే బస్సు పోతుంది, మాకు బస్సే ఆగదు అంటాడు ఆయన. ఇప్పుడు ఆచారం విధంగానే పోతుంది దేవరకొండ. మరి ఆచారంలో స్టాప్ ఉంది కదా దేవరకొండ బస్సు. లేదు స్టాప్ దిగ అంటాడు. మరి ఫ్రీ బస్ తీసేయమంటారు? ఉండనా తీసేసిందే పుణ్యం. ఫ్రీ బస్సు అంత పుణ్యమే లేదు. ఫ్రీ బస్సు లేనప్పుడు ఏడనైనా చేయి పెడితే ఆడోళ్ళకి ఆపిర్రు. ఇప్పుడు ఆడోళ్ళకి బస్సు ఆపుతురా?
ఆపుతలేరు ఆడేళ్ళకు బస్సు ఆడేళ్ళని చూస్తే బస్సు డ్రైవర్ ఇట్లా ఆపుతలేడు రెస్పెక్ట్ లేదు లేదు అసలు చెయ్యి పెట్టినా కానీ పోతూనే ఉంటాడు పక్క పొడుగు స్టాప్ ఉంటే గాడ ఆపితే ఆపడు బస్సు ఎట్లాగో టికెట్ డబ్బులు ఉన్నాయి కదా మరి ఎవరు పెట్టమన్నారు ఈ ఫ్రీ మేము పెట్టమని అడిగిన ఆడేళ్ళు మీరు నిజంగా చెప్తారమ్మా నిజంగానే ఫ్రీ పెట్టమని ఏడామ అడిగింది చెప్పు ఎవరు అడగలే ఆయన పెట్టిండు ఆయన పెట్టినప్పుడు ఇట్లా ఫస్ట్ ఎట్లా ఎక్కించుకురో అట్లనే ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇట్లా ఆడేళ్ళను ఇప్పుడు మరి ఘోరం కావాలంటే ఒక 5-10 రూపాయలు తక్కువ వేస్తే తక్కువ చేసింది నిమ్మడం సగం టికెట్ అనే పెట్టుకోవాలి కానీ మొత్తం ఫ్రీ పెట్టి అయితే పరిశాన్ ఉంది అందరికి మరి ఇంకా ఆడేళ్ళకి అయితే కుక్కలకంటే వీనంగా ఉంది రెస్పెక్ట్ లేదు లేదా గౌరవం లేదు ప్రేమ లేదు ఆప్యాయత లేదు 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 నీకు ఫ్రీగా ఇస్తున్నా కాబట్టి ఫ్రీ భోజనం పెట్టినట్టు ఉందంటారు కడుపుతాటు ఉన్న మనిషి కోటికోతకాయలు ఇబ్రాహీంపట్నం బస్సులు ఆ పిల్లకు నొప్పులు వస్తున్నాయన్నా ఎవరు సీటు ఇవ్వలే నేను లేదు సీట్ ఇచ్చిన అంత ఉంది ఘోరంగా టికెట్ పెట్టినాం కాబట్టి మనం లేవలేరేమో ఇప్పుడు నువ్వు టికెట్ పెడితే మో మనిషివి నాకు ఫ్రీ నువ్వు ఎందుకు లేస్తున్నావు నేను టికెట్ పెట్టి లేస్తాను అంటుండు అట్లుంది గర్భవతి బాధ అయ్యే నేను లేచి ఇచ్చిన నేను అయితే మా నాన్న నేను ఇబ్రపట్నంకి వెళ్ళి ఇటు దాకా నిలబడి వచ్చిన నేను మరి ఇప్పుడు అయినా కానీ మేము ఇట్లనే చేస్తాం మాకు ఓటు వేయరు అంటుండు ఓటు వేయరు అంటే ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు వేస్తారు ఈ ఇబ్బంది పడేటోళ్ళు అయితే వేయరు అంటే వేయరు ఆయన కాంగ్రెస్ కి అయితే 100% తక్కువనే ఓటు వేసేది ఈసారి ఆడేళ్ళు అయితే 4 నెలలకి వ్యతిరేకత వచ్చింది మరి ఏంది చక్కదానం ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి మీరు ఇట్లా చెప్తారు ఆమె అడుగుదాం కాదు ఈమె చెప్పేది నిజమేనమ్మా నిజమే ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్లు మహిళలు కలిస్తే ఫ్రీ బస్సు తీసేస్తాడు వాళ్ళు బాధపడతారు మీరు బాధపడతారు ఫ్రీ బస్సులు పెట్టి పుణ్యం ఏం లేదు మరి ఏం పేరమ్మా నా పేరు సునీత మాది ఆచారం కలిసి రోజు ఇడికొచ్చి మేము పూలు అమ్ముకొని పోతాం ఆయన ఏమంటుండే తెలుసా నేను పెట్టడం వల్ల పూలు అమ్ముకునేటోళ్ళు పూలు అమ్ముకుంటారు పండ్లు అమ్ముకుంటారు కూలి పని చేసుకుంటారు నెలకు 5,000 మిగులుతున్నాయి అంటుండు మిగులుతున్నాయి కరెక్టే 4,500 అవుతాయి మాకు నెల అంతా వచ్చారు నేను రోజుకు 150 రూపాయలు కిరాయి అవుతాయి కానీ మేము తిరిగి అందులో సీటే లేదు మాకు బస్సులో ఇప్పుడు మేము పొద్దున వచ్చి అయిపోయేంత వరకు తిరుగుతాం మళ్ళీ ఇంటికి పోయిన దాకా నిలబడే బస్సులో ఇట్లా బస్సులు నిలబడాలి ఇంకొకటి బస్సులు కూడా తక్కువ చేసిండు అంటారు నిజమే ఒకప్పుడు మాకు తెలుసా తక్కువ చేసింది సీట్ అయితే దొరుకుతుంది సీట్ అయితే లేదు సీటు లేదు ఆడోళ్ళకి ఇవ్వలేదు పోతే వాళ్ళ డబ్బులు కానీ పైసలు పోయినప్పుడే మంచిగా ఉన్నది ఇప్పుడు ఫ్రీ పెట్టి ఏం చక్కదానం ఉంది చెప్పు సరే మీకు 2,500 వస్తున్నాయి ప్రతి మహిళకు 2,500 వేస్తా అన్నాడు వెయ్యలే మా ఆయన లేడు నాకు పింఛన్ వస్తుంది అంతే వరకే కానీ మాకు వేరే వాళ్ళకి మీ ఊర్లో వస్తుందా మా ఊర్లో ఎవరికి లేదు పెన్షన్ పెంచుతున్నాడు డబ్బులు పెంచలే అవే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయి ఆయన ఏం పెంచలే ₹1 గిట్లా పెంచలే వికలాంగులకు 6,000 చేస్తున్నాడు 6,000 గిట్లా చేయలేదు ఆయన అప్పుడే పెంచుతాడమ్మా మస్తు బంధాలు చేసి పోయిండు ఆ గొల్లిగాడు ఇప్పుడు పెంచడము ఏమన్నా ఉండాలి 100 రోజులు అంటే 100 రోజులు ఆ మొత్తం బంధాలు చేసిపోయింది ఏడికాడికి సగం పడితే మమ్మిపోయిండు ఏం చేసిండు ఆడు ఇచ్చిన పంచిన ఇచ్చి మన ఆడవాడికి ఆయన మోడీ అదేం పేరు ఆ ముసలాయన ఇచ్చిన పైసలు పెంచిండు ఇచ్చి ఆడ పంపిస్తే ఇడు పెంచిండు ఈ గొల్లిగాడు ఈ గొల్లిగాడు ఇచ్చిండు ఈ గొల్లిగాడు పెంచిండు అంటే ఆయన ఇంటికి వెళ్ళిచ్చినాడు ఆయన బిడ్డ కొలువు లేకపోతే ఆయన బిడ్డ కొలువు నటించింది కానీ మనకి జీతాలు పెంచిండా మాట్లాడతారు కానీ కవితను అరెస్ట్ చేశారు కదా కవిత బాటాలు చేసి అమ్మింది సంచల కమానము పైసలు ఇచ్చేసుకుంది ఇతరులు అన్న ఆగం చేసింది కేసీఆర్ అంటుండు కాదమ్మా అన్యాయంగా కూతురు అరెస్ట్ చేసి అన్యాయం కదా బాటాలు చేసి అమ్మ మన పోయినావు మరి బాటాలు తెచ్చి అమ్మ మన పోయిన సంచలు కడిగిన ముత్యం లెక్క వస్తుందట ఎక్కడ వస్తుంది తుర్కొని లేగేస్తే మా ఈయన దించేసారు ఆయన లేగేసి ఈయన దించేసారు
ఈ ఒక్కసారి కారు కోటేయండి ఎందుకేస్తారు యుద్ధం చేస్తా పెద్దగా ఆయన కోటేయమంటున్నామా లోతు బొంతలు తోడిపోయింది సగం పట్నం అమ్మిపోయింది సగం పట్నం అమ్మిపోయిండు సగం పట్నం మళ్ళా ఓటేయమంటుడు మరి సిగ్గు తప్పిన కేసీఆర్ కు సిగ్గు తప్పిన ఆయన ముఖం చూసి సిగ్గు తప్పిన అన్న అమ్మ మీకు ఫ్రీ బస్ ఉంది కదా మంచిగా ఉందా మహిళలకు ఎట్లా ఉంది మంచిగా ఉంది అయ్యా ఫ్రీ బస్ ఇస్తున్నాడు ఎవరు పెట్టింది రేవంత్ రెడ్డి పెట్టాక ఇది మరి టాపర్ పిచ్చప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కాను రోజా మొత్తం బొందలు తోడిపోయిండు అప్పుడే నంగలి పెంచకుండా మన ఎక్కేటప్పుడు మీరు చెప్పండి అన్న ఏంటి ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ పార్టీ ఏముందన్నా ఇక జాతీయ పార్టీ రెండు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ రెండు వాటి మధ్యనే పోటీ ఉంటుంది అంతే పట్నం సునీతారెడ్డి ఉంది కాంగ్రెస్కి లోకల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి 90% ఛాన్స్ ఉంటుంది రావడానికి తప్ప బీఆర్ఎస్ ఛాన్స్ లేదు ఆయన ఖాళీ ఇంట్లో పడుకొని ఇప్పుడు లేదు బయట బస్సు తిరుగుతుంది కదా ఎన్ని వేస్ట్ అది ఏదో ఉందని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాదు కేసీఆర్ నమ్ముతలేరా నంబర్ కదన్న ఏమో 10 సంవత్సరాలు పరిపాలించాడు ఏమైనా చేసిన ఉద్యోగాలు చేయలేదు ఒక డిఎస్సీ ఇంతవరకు వేయలేదు ఏదో రైతు బంధు ఇచ్చిండు అప్పు తీసి 7,550 లక్షల కోట్లు ఉన్నాయంట ఎవరో భరించాలి ప్రతి ఒక్క నెత్తి మీద 1,300 పోయి వెళ్ళా అప్పు ఉంది ఇప్పుడు ఎవరు భరించాలంత మనం కట్టాల్సిందే కదా అది ఏదో నేను తీసుకున్నా ఇచ్చిండు నేను కాదనట్లేదు ఆయన చేసిన పని చేసిన పనులు ఈయన పక్కలు ఉన్నాయి మరి ఇంకా అవన్నీ పూడ్చుకోవడం టైం పడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి 4 months అవుతుంది కదా టైం ఇవ్వాలి జరా టైం ఇస్తే ఇస్తాడేమో చూద్దాం గృహలక్ష్మి అన్నాడు మహిళలకు ఇస్తాడు అని ఇస్తాడు చూద్దాం 4 months కదా ఆలోపు ఈ ఎలక్షన్ వచ్చినాయి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇస్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇస్తాడు చూద్దాం చేస్తుండు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మోడీ రాహుల్ గాంధీ ఎవరు పీఎం అయితే బెటర్ ఇక మోడీ అంటే ఒక చరిష్మా నాయకుడు రాహుల్ గాంధీ కొంచెం మన అది అన్పాపులర్ చేసిన ఆయన పాపం అంతేనా ఈ రాజకీయ నాయకులు అన్పాపులర్ చేసి పాపం ఆయన్ని. నమస్తే అండి మనం ఈరోజు ఉడా చౌరస్తా కొత్తపేటలో ఉన్నాం ఇది చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది ఇక్కడ శ్రీ రాఘవేంద్ర భవన్ అంటే చాలా ఫేమస్ అండి టిఫిన్ మీల్స్ చైనీస్ అని ఉంది ఇక్కడ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే దాని మీద మనం పూర్తిగా సర్వే చేస్తున్నాం మీరు చూడొచ్చు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు వెళ్ళి అడుగుదాం మరి నెక్స్ట్ చేవెళ్ళ ఎంపీ ఎవరయ్యే అవకాశం ఉంది అన్న నమస్తే రండి రైట్ అన్న నమస్తే చెప్పండి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి చేవెళ్ళ ఎంపీ ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ అంత లోకల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు కాసాని ఉన్నాడు తర్వాత రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి క్లియర్ కనబడుతున్నాడు ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో కలిసి ఉన్నాడు సరే భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత కూడా పార్టీలో 100 రకాల అపోహలు ఉన్న పార్టీతో మమేకమై లేకపోయినా ఆయన కాన్స్టిట్యున్సీని పార్లమెంట్ ఆయన కాన్స్టిట్యున్సీని ఆయన 7 నియోజకవర్గాలు పట్టుబట్టి రేపు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆయన అనుకూలమైన మనుషులు టికెట్లు ఇప్పించుకొని ఆయన బలంగా నిలబడినాడు ఆయన ఏమాత్రం గెలుస్తాడు ఏమాత్రం సందేహం లేదు రంజిత్ రెడ్డి మీద కొంచెం వ్యతిరేకత ఎందుకంటే అధికార పార్టీని కాదని కొత్త పార్టీలోకి వచ్చిండు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అనొచ్చు కదా ఆల్రెడీ ఉన్న మనిషిని కాదని కొత్త వాళ్ళకి ఇవ్వడము అంటే కాంగ్రెస్ చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాకుండా రాత్రి వచ్చిండు డబ్బు ప్రమేయం ఉండి ఇచ్చిండు అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లు ఇద్దరితో కంపేర్ చేస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి క్లీన్ షిప్ ఉన్నాడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీని పట్టుకొని ఉన్నాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో అన్ని విషయాలు తర్వాత రైతులకు సంబంధించినట్టు అనేక విషయాల్లో ఆయన సొంతంగా ప్రతి అంశాన్ని చాలా సున్నితమైనటువంటి అంశాన్ని అంటే రైతుల వర్షాలు వస్తే వాళ్ళ పంటను ఎట్లా కాపాడుకోవాలి లేదా భూమి ఎట్లా కంపిస్తుంది లేదా రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏ జాతి పంట వేస్తే ఎక్కువ దిగుబడి ఉంటుంది అనేటువంటి అంశాన్ని చదువుకోనుండి తర్వాత ఇంటలెక్చువల్ ఉండి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉండి కూడా రైతుల మీద కూడా సామాన్య రైతుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ప్రస్తుతం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమాత్రం సందేహం 100% ఆయనే గెలుస్తారు అయితే మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు నిన్న రాజేంద్ర నగర్లో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటారు దీనివల్ల మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇబ్బంది కదా ఏమాత్రం అనలేదు రాజ్యాంగము రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడే దాఖలా లేవు
వీళ్ళు కల్పించుకొని మాట్లాడారు. ఏమన్నామంటే 400 పై స్థానాలు వస్తే ఆ పెద్దల సభలో కానీ లేదా పార్లమెంట్లో కానీ కొన్ని బిల్లులకు పూర్తిగా అవకాశం ఉంటుందే తప్ప మేము ఎక్కడ కూడా రాజ్యాంగం రద్దు చేస్తామని అనలేదు. దాని విషయాన్ని ఖండిస్తూ అమిత్ షా గారు డైరెక్ట్ చెప్పింది, రాజ్యాంగం దగ్గరికి ఎవరు రారు, అలాంటి జరగదని అమిత్ షా గారే చెప్పింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, జరగదు అది. ఇంకోటి మోడీ దొంగ, కేసీఆర్ ఒక దొంగను ఓడించారు, ఈ దొంగను కూడా ఓడించండి అని చెప్పి ఈ ఎట్లా చెప్తాడు ఆయన? రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక కేసులు ఉండి నోటుకు కేసులా ఉండి ఆయన అభియోగం పొందుతుండు, కోర్టుకు తిరుగుతున్న వ్యక్తి, ఏ అభియోగం లేని. నిజంగా కూడా ఈ 10 సంవత్సరాలు గుజరాత్లో 15 సంవత్సరాలు చేసిండు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిండు. కనీసం ఒక్క ఆరోపణ లేని వ్యక్తి మీద ఈయన దొంగ అంటే ఈయన అనంగానే అయిపోతాడు. అసలు గజ దొంగ ఈయన రేవంత్ రెడ్డి గజ దొంగ, మనకందరూ తెలిసిన విషయమే కదా. నువ్వు 10 లక్షలు 20 లక్షలు తీసుకుపోయి ఓటు అమ్ముకునేటువంటి పరిస్థితి నువ్వు చట్టంలో తెలుసుకొని అక్కడున్న చంద్రబాబుని మధ్యలో పెట్టుకొని గెలిచి నువ్వు చేసి మళ్ళీ ఉల్టా అనడం ఏంది? అవేకం నరేంద్ర మోడీ గారి మీద అమ్మడం అంటే సూర్యుని మీద ఉమ్మదంతో సమానం. ఆ మూతే మన మీదే పడుతుంది. ఆయన అనడం ఏమవసరం? అభివృద్ధి మాట్లాడు. ఏం చేసిండన్న మోడీ? మీరు అంతగానో ఆకాశానికి ఎత్తుతున్నారు. ఏం చేయలేదు. ఇవాళ మనము ఈ తెలంగాణ అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నటువంటి డెవలప్మెంట్లా సింహభాగం కేంద్రందే, భారతీయ జనతా పార్టీ సింహభాగం. ఇలా హైదరాబాద్ మొత్తంలో జిహెచ్ఎంసీలో కూడా 1,50,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అందులో సింహభాగం భారతీయ జనతా పార్టీదే. తెలంగాణ వ్యాప్తంగా 9.58 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కేంద్రం. అయితే సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఆయన ఫోటో పెట్టుకుంటూ ఆయన పేరు పెట్టుకుంటూ కేంద్రం ప్రస్తావించాడు, ఎక్కడ కూడా ప్రస్తావించాడు. 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నరేంద్ర మోడీ గారు కేంద్రం నిధులు తానా ప్రైమ్ మినిస్టర్ ఏదైతే యోజన ఉందో ఆ యోజన కింద వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే సరైనటువంటి వాతావరణం లేచి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత కనబడుతుంది. ఏమాత్రం లేదు. 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఊహించినటువంటి గెలుపును చూడబోతున్నాం మనం. ఆయన అంటుండు పాకిస్తాన్ కంటే మన భారతదేశం అధ్వానంగా ఉంది, బంగ్లాదేశ్ కంటే అధ్వానంగా ఉంది, బీజేపీకి ఓటేయకండి అని చెప్తున్నాడు. మరి మనం అందరం చెప్తాం. ఆయన అనగానే అది ఎవడు అడుక్కుంటుండు? ఇలా పాకిస్తాన్ వాడు అడుక్కుంటుండు, మనం అడుక్కుంటున్నామే. పాకిస్తాన్ వాడు అడుక్కుంటుండు కదా, బంగ్లాదేశ్ ద్రవ్యగుణం పోయి వాడు రోడ్డు మీదకి వచ్చిండు కదా. మనం అస్తిత్వాన్ని కాపాడుకొని ఇలా దర్జాగా బతుకుతున్నాం. మనము ఆయనకేం తెలుసు అని ఏడ చదువుకుంటాం, మళ్ళీ ఒకసారి చదువుకోమని. ఆడియో విన్నారా? నేను వినలేదండి. నేను వినలేదు. వింటే మేము ఏమాత్రం ఇచ్చేయకపోతుండే. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడే అలవాటు ఉంది కదా ఆయనకి. ఇది కూడా ఒకటి మాట్లాడి ఉంటాడు. మాటల మాంత్రికుడు కేసీఆర్ అయితే దాని తర్వాత 2వ స్థానం వినదే. ఏది పడితే అది మాట్లాడతాడు, ఇచ్చేస్తాడు. 2 గంటలు 2 మాటలు మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు వినండి మీరు. 125 దేశాలుంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. దరిద్రం దేశంలో ఆయన రాజకీయ అవగాహన ఇళ్ళనే అర్థమవుతుంది. ఆయన చెప్పడం అనేది రాజకీయ అవగాహన అర్థమవుతుంది. నిజంగా 70 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ పరిపాలించింది. ఏం చేసింది? గరీబీ హఠావ్ అనేటువంటి ఇందిరాగాంధీ నినాదం ఇవాళ ఏమాయ 7 ఉన్నాడు, ఆడనే ఉన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 25 లక్షల మంది దారిద్ర్య రేఖ నుంచి దాగి మంచిగా బతుకుతున్న దాఖలాలు చూసినాం కదా. ఈయన చెప్పడం ఏంది? ఉత్తగేదో మాటలు తప్ప పనికి ఏం లేదు, పనికి వచ్చే ముచ్చట లేదు. ఏదో నోటికి వచ్చి మాట్లాడుతుండే ఆయన అంతే. నిజంగా పాకిస్తాన్ కంటే భారతదేశం బాగుందంటారా? 100% అండి, 100%. వాని కష్టం వస్తే మనం నిలబడ్డాము. శత్రు దేశమైనా కానీ సహాయం చేసినటువంటి గుణము భారతదేశానికి ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉంది. వాడేదో అనడం ఏంది? తెలియదేమో, తెలుసుకొని మాట్లాడము. అది మాట్లాడడం కాదు, ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చలు చేసుకొని చేయాలి. మీరు బీజేపీ ఉన్నట్టున్నారు కాదు అన్న, మీరు చెప్పండి. మీకు తెలియదా పాకిస్తాన్ భారతదేశం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటే బీజేపీ వల్లనే మనం ఇట్లా మంచిగా బతుకుతున్నాం. మరి రేవంత్ రెడ్డి అన్నది మీరు విన్నారు ఆడియో? పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది. బీజేపీ వింటాము, కాంగ్రెస్ వింటాము, టీఆర్ఎస్ వింటాము, అందరూ వింటాం. మీకు తెలియదా? మీడియా వాళ్ళకి చెప్పు. ఇప్పుడు మనం ప్రస్తుతం మంచిగా ఉన్నామంటే బీజేపీ వల్లనే మంచిగా ఉన్నాం 200%. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కంటే అధ్వానం ఉంది. మీరు చూస్తలేరా? పాకిస్తాన్ అధ్వానం ఉంది, ఇండియా అధ్వానం ఉందా? మీకు తెలియదా? సిగ్గుపడాలి నరేంద్ర మోడీ అంటుండు. అది మీరు చూస్తున్నారు కదా. మీరు కూడా ప్రజలు, మీరు కూడా ఒక ప్రజలే కదా. మీడియా కానీ మీరు కూడా ఒక ప్రజలే కానీ చూస్తున్నారు కదా. మీకు తెలియదా? చెప్పు. రేవంత్ రెడ్డి తెలియదా? అది మీకు తెలియాలి, అది మళ్ళీ వాళ్ళకి తెలియాలి. ఇంకా పెద్ద మనుషులకి. ఇప్పుడు రాజ్యాంగాన్ని నేను కూడా మాట్లాడతా, ఏమైనా మాట్లాడవచ్చు. నోట్లో 4 ఉంది కాదు, ఏమి ఇష్టాంతరంగా మాట్లాడవచ్చు. ఎవరైనా మాట్లాడవచ్చు అన్న. ప్రజాస్వామ్యం ఏం మాట్లాడచ్చు చెప్పు. ప్రతి ఒక్కటి ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఏం పని చేస్తారన్నా? నేను ఇక్కడ రాఘవేంద్ర. మీరు ఏ పార్టీ కాదు? ఏ పార్టీ కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. కరెక్టా కదా? ఏ పార్టీలో మీకు మాకు కూడా అభిమానం ఉంటుంది, పార్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఉన్న వాస్తవం చెప్పాలి కదా.
మరి రేవంత్ రెడ్డి మరి చెప్తున్నాను దొంగ అంటాడు. కేసీఆర్ ఒక దొంగ, కేసీఆర్ దొంగ అంటాడు, ప్రధానమంత్రి మోడీ దొంగ అంటాడు, అందరినీ దొంగ అంటారు. నేను కూడా అంటా మరి అనడానికి ఎంతవరకైనా వచ్చు అన్న. ఇంకోటి మీరు రెడ్డి అంటారు. నేను కూడా రెడ్డి అన్నా. హర్షవర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిగా విష్ణువర్ధన్ రెడ్డి. రెడ్డిలు అందరూ నా మాట వింటారు అంటుండు. వినొచ్చు మరి, చెప్పలేము దాన్ని. మరి మీరు రెడ్డి? నేను కూడా రెడ్డి చెప్తున్నా కదా, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను మాది కర్నూలు, ఉన్న వాస్తవం చెప్తున్నా. అట్లా ఇప్పుడు వాస్తవానికి మనం ఉన్నామంటే ఇప్పుడు గుర్తిస్తున్న అమెరికా కానీ ఎక్కడైనా మోడీ వల్ల మనకు మంచి గౌరవం ఉంది. వేరే స్టేట్స్ అదర్ కంట్రీస్లో కూడా మీకు తెలియదా అంటారన్నా చెప్పండి. అదర్ కంట్రీస్కి పోతే మనకు ఒక స్టేటస్ మర్యాద ఉందా లేదా బీజేపీ వల్ల? ఇంకా మళ్ళీ పాకిస్తాన్ వల్ల అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి ఏదంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. మరి ఉన్న వాస్తవం చెప్పాలి. మోడీ ఏం చేసిండన్న? మీరు ఇంత ఎందుకు చేయలేదన్నా? ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్కటి చేసిండు. ఎందుకు చేయలేదు చెప్పు? ఆయన ఏమైనా దోచుకుంటున్నాడా? ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్తున్నాడు. చెప్తారు, చేసినప్పుడు కదా, చేయలే కదా. సరే మీరు అడుగుదాం అన్న, మీరు చెప్పండి అన్న. బీజేపీ అండి మొత్తము. కాదన్న, రేవంత్ రెడ్డి అంటుండు పాకిస్తాన్ బాగుంది, భారతదేశం వెనుకబడ్డది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలి, తల దించుకోవాలి అంటుండు. మీరు వినిపించాలా? విన్నారా? చెప్పేది వినండి, మీరు విన్నారా? వినండి ఒక నిమిషం. ఇదే మీరు మీడియాలో ప్రాచుర్యంలో ఏమున్నది, పాకిస్తాన్ కానీ ఏది కానీ అడక తింటుంది ఈ రోజుల్లో. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేయబట్టే మనది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల పట్టుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. సరే అతను మాట్లాడింది ఏముండొచ్చు, అదే ప్రాచుర్యంలో ఏదైనా దాని సర్వే చూసి మన రేవంత్ గారు చెప్పొచ్చు. కానీ వేరే సర్వేలు కూడా చాలా ఉన్నాయి. ఆ సర్వేలు చూసి కూడా మీరు చెప్తారు. ఇప్పుడు మోడీ గారు కూడా సర్వే చూసి వేరే కొన్ని ఉన్నాయి. ఆ సర్వేలు చూస్తే కూడా చాలా డెవలప్మెంట్ ఏ విధంగా చెందింది, ఎంత చెందింది అనేది బయట దేశాలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇండియాకి సంబంధించిన మోడీ సంబంధించింది చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఎవరు ఏదున్నా ఏది చేసినా బీజేపీని పువ్వు చూసి ఓటేసేయాలి అంతే. ఇప్పుడు రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసా అని ఉన్నారన్న. ఈ ముగ్గురిలో బెస్ట్ పర్సన్ ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎట్లా? బీజేపీ ఉంటే బీజేపీని చూసే కొట్టాలన్న. హిందుత్వం ఉన్నది, రేపు ఉన్నది, హిందుత్వం అనేది ఉన్నది, కంపల్సరీ ఉన్నది కాబట్టి వేయాల్సిందే. ఆయన ఏం చేస్తున్నా అనేది ఇప్పుడు మీరు అన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించింది, ఎస్సీ ఎస్టీకి సంబంధించింది ఏముంది అని వాళ్ళంతా హిందువులే ఉన్నారు కాబట్టి వాళ్ళది ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సంబంధం ఇప్పుడు వాళ్ళే మనుషులు కాదు కదా ఓటేసేది, అందరు ఉన్నారు మనుషులు. దాంట్లో రిజర్వేషన్ ఉంటేనే మీరు ఓటేస్తారా? రిజర్వేషన్ లేకపోతే ఓటేయరా? మీరు వ్యక్తిత్వం చూసేస్తారా, రిజర్వేషన్ చూసేస్తారా? అంటే మీరు ఏదైనా ఇస్తే కానీ మీరు ఓటేస్తారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు కూడా, మైనారిటీలకు కూడా అందరికి రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ లేని వ్యక్తులే లేరు. ఇప్పుడు ఏదైనా రిజర్వేషన్తో సంబంధం లేదన్న, వ్యక్తిత్వం చూసి వేయాలి. వాళ్ళ ఆలోచన విధానం చూసి, వాళ్ళ అంశాలు చూసి ఏ విధంగా. ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే మీరు మోడీ బెటర్ అంటారు. 100% దాంట్లో డౌట్ ఏముందన్న? ఆయన ఇప్పుడు వస్తే ఆయన ప్రభుత్వం ఇంటర్నేషనల్ దాంట్లో చదువుకున్నాడు, యూనివర్సిటీలో ఇంటర్నేషనల్. రాహుల్ గాంధీ, మోడీ పెద్ద చదువుకోలేదు అంటారు. చదువుతో సంబంధం లేదన్న, ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు. ఏం చదువుకున్న వ్యక్తి కూడా వచ్చి పోటీ చేయొచ్చు. దానికి సంబంధించిన రాజకీయ అంశాలు కానీ, దీనికి సంబంధించిన సామాజిక అంశాలు కానీ, ఏ అంశాల్లో కూడా అతనికి దానిలో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ప్రకారం అతను వెళ్తాడు. చదువుకున్న అతనికే ఒక్కదానికనే జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. సమాజాన్ని చదివితే చాలు మనము. అతను ఏ విధంగా సమాజంలో ఏ విధంగా పైకి రావాలో, అతను ఏ విధంగా అంశాలు ఏ విధంగా పెట్టి ప్రజలను ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలో ఆ విధంగా చేస్తాడు అతను. మోడీ అవినీతి పరుడు అంటారు. దానికి మోడీ అవినీతి పరుడు. రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అంటాడు సార్, ఏదైనా అంటాడు. ఇప్పుడు అమ్మానికి దోచిపెట్టిండు, మనలో ఇట్లా చేసి అతను ఆరోపణలు కదా అవన్నీ. ఆరోపణలు ఏదైనా చేయొచ్చు, మనిషి ఇదంతానే చేయొచ్చు. ఆరోపణలు 100 చేయొచ్చు. ఆరోపణలు అవి నిజంగా నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఆరోపణ చేయని ఆరోపణలు అనేది ఎంతమంది 100 చేస్తాడు. ఆరోపణలు 100 కంటే 200 చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడవచ్చు. కానీ నిజమనే నిలకడ ఉంటుంది కదా. ఇప్పుడు దోసుకున్నా అడుగుదాం. మోడీ అవినీతి పరుడు అని రేవంత్ రెడ్డి అంటుండు. మరి ఏదొక్కటే చెప్తాను, బీజేపీ రాకపోతే దేశం నాశనం, ఈ దేశం నాశనం. నెక్స్ట్ బీజేపీ రాకపోతే ఏంది? మీరు ఇప్పుడు పొలిటికల్ అంత నాలెడ్జ్ ఉందా మీ పేరు? నేను చూస్తున్నాను కదా రెగ్యులర్గా. ఇప్పుడు రోడ్డు మీద బతికేటోళ్ళను అందరినీ తీసేపించి వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు ఎలా బతుకుతారు? అది ముఖ్యమంత్రి గారు చూడాలి కదా. ఇప్పుడే గెలిచింది కదా, 4 నెలలు అవుతుంది. వెళ్ళగొట్టరా? అందరు తీసేస్తారు. బతికేటోళ్ళకు 10 మంది మెచ్చుకోవాలంటే సీఎం గారు ఏదో ఒకటి చేయాలి. అలాంటి వాళ్ళు. ఏం పేరు నీ పేరు? నా పేరు విక్రమ్.
విక్రమ్ అంటే నిజం చెప్పు, ఇప్పుడు ఎవరిని బయటకు వెళ్ళగొట్టరు? బతికేటోళ్ళని రోడ్డు మీద బతికేటోళ్ళని కూడా బతకనిస్తలేరు, అందరు తీసేస్తారు. కూలోని అలా చేసుకొని తినేటోళ్ళని. ఇలాంటి వాళ్ళకి మంచి చేస్తేనే కదా దేశం ముంగడికి వెళ్తుంది. ఇప్పుడు నా రాష్ట్రంలో కూడా ఓట్లు వేయాలంటే మళ్ళీసారి కాంగ్రెస్ రావాలన్నా కూడా అలాంటి వాళ్ళే కదా ఓటేస్తేనే పైకి రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే రాహుల్ గాంధీకి ఓటేయమంటున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే 6 గ్యారంటీలు అమలు చేస్తే, లేకపోతే కష్టం. ఇప్పుడు ఇచ్చిన అయితే అమలు చేయని బరాబర్. ఇప్పుడు ఇచ్చిన అమలు చేసినాక నాకు ఇంకా టైం ఉంది, 5 years ఉంది, తర్వాత చూస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారంటీలు అమలు అవుతాయట. అలా చెప్పలేడుగా ముందు సీఎంఐ కూడా అలా చెప్పలేడు. సీఎం మాకు ఓటేసి అమలు చేస్తామన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా గెలిస్తేనే మళ్ళీ ఓటేస్తామంటే అది కాదు కదా. ప్రజలు ఒప్పుకోరు కదా దానికి. తిడుతురా ప్రజలు ఒప్పుకోరు కదా. తిడుతున్నా అని కదా, ఎవరు మనసులో వాళ్ళు అనుకుంటారు. తిడుతున్నాను డైరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు నేనేమో అనుకుంటాను, నేను మనసులో అనుకుంటా అంతే తప్ప బయటకు చెప్తే లొల్లీలు అయితే కొట్లాడలేదు. నెక్స్ట్ బీజేపీ రాకపోతే మాత్రం దేశం ఎటు పోతారో ఎవరు ఎలా అవుతారో ప్రజలు ఎలా అవుతారో అది తెలవాలి. 10 మంది చల్లగా బతకాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చల్లగా చూడాలి. అందరి ప్రతి ఒక్క ప్రజలని కూలి చేసుకునే నాలి చేసుకునేటోళ్ళని కూడా ఒక ఉపాధి కల్పించాలి. 2500 ఇస్తున్నాడు ప్రతి మహిళకు. ఇస్తాయి పడని పడ్డాక వాళ్ళే చెప్తారు. ఇంకా వాళ్ళే ప్రజల అవగాహన తెలుసుకొని మీరే పోతారు కదా అడగడానికి. ప్రతి ఇంటింటికి తిరిగి మీరే సర్వే చేయండి. మీరు ఫ్రీ బస్ ఎక్కిర్రు ఎప్పుడన్నా? నేను ఫ్రీ బస్ నాకు కాదు కదా, లేడీస్. అంటే ఎట్లుంది లేడీస్ అమ్మ ఫ్రీ బస్సు హ్యాపీయా? వాళ్ళు హ్యాపీనే ఉంటారు. ఫ్రీ బస్ నడుస్తూనే ఉంది, సీట్లు దొరుకుతాయి, మొగోళ్ళకి సీట్లు దొరుకుతున్నాయా? బస్సులో వెళ్ళాం, బండ్లే ఉన్నాయి మనకి. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి, రాహుల్ గాంధీ, మోడీ, ఎవరు కేసీఆర్ అనుకోండి, ముగ్గురిలో పిఎం ఎవరైతే బాగుంటుంది? అంటే ప్రజెంట్ కేసీఆర్ గారు పిఎం వరకు అయితే ప్రజెంట్ అయితే లేరండి. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయట్లేదు కాబట్టి ఈరోజు పిఎం అని చెప్పేసి కేసీఆర్ గారిని ఇప్పుడైతే ఏమనలేము. ఉన్న దాంట్లో ద బెస్ట్ అంటే మోడీ గారే. ఇప్పుడు పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది భారతదేశం అని ఎవరన్నారండి? ఈ రోజు పాకిస్తాన్ ఎన్ని బాధలు పడుతుంది తెలుసు కదా, మనకు తెలుసు. తిననీకి తిండి లేదు అక్కడ, వాటర్ లేవు, తిండి లేదు, మామూలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి అంటుండ్రు కదా పాకిస్తానే బాగుంది. ఎవరంటారు? రేవంత్ రెడ్డి ఆయనకు నోటికి వచ్చింది వాగుతాడండి, అంతే. అంతకుమించి చేసింది ఏమని చెప్పండి? ఎవరో వస్తారు రేపు నా ఇంటికి, నా మేనమామ వస్తాడు, అద్దెస్తాడు, ఇద్దేస్తాడు అనే దానికంటే ఇంట్లో ఉన్న అయ్యా పచ్చడి మెతుకులు పెడుతుండు అదన్నా తిని ఉంటున్నాం కదా మనం. రేపు వస్తాడు బిర్యానీ చేస్తాడు అనేటటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు వచ్చేది ఎప్పుడు, ప్రధానమంత్రి సీట్ ఎక్కేది ఎప్పుడు, మనకు పెట్టేది ఎప్పుడు? ఆల్రెడీ పెడుతున్నాడు కదా. ఈరోజు ఆహారం మనం తింటున్న రైసు కేంద్రం నుంచి వస్తుంది, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రం ఏదైతుందో రాష్ట్రం పేరు పెట్టుకొని రాష్ట్రం కూడా ఇస్తుంది. మరి పెడుతున్నది ఎవరు? మోడీ గారు పెడుతున్నారు. అంతేగాని ఇప్పుడు వస్తాడు ఈయన ప్రధానమంత్రి అవుతాడు, దాని తర్వాత పెడతాడు, అప్పుడు మనం తిందామనే దానికి నేనైతే నా సొంతంగా నేనైతే అది ఒప్పుకోనండి. కేసీఆర్ ఒక దొంగ, మోడీ ఇంకో దొంగ. కేసీఆర్ ఓడించారు, ఈసారి మోడీని ఓడించండి అంటున్నాడు. ఎవరన్నారు ఈ మాట? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దొంగ అనేటటువంటి ఆలోచనతోటి ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి కేసుల్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి వచ్చిన వ్యక్తి కదండి. ఈ ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే కంప్లీట్ అవుతాయో అయిన తర్వాత మోడీ గారే రేపు చూస్తుండొచ్చు. ఏం చూస్తారు? ఓటుకు నోటు కేసు బయట పెడితే తర్వాత ఏంటిది పరిస్థితి అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు ముందు. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు ఏంది అనేటటువంటి ఆలోచన మనం కూడా ఏం చెప్పలేము, ముందు భవిష్యత్తు చెప్పే వాళ్ళం కాదు. దొంగ అనే దాంటి కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అది నిజమే కదండి, మీకు కూడా తెలుసు కదా. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపలికి పోయి వచ్చిన వ్యక్తే కదా. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ దొంగ, మోడీ గారు దొంగ అనేటటువంటి ఆలోచనతో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అది ప్రజలకు తెలుసు కదా. అది ఆల్రెడీ లైవ్ దొరికిండు. లైవ్గా దొరికినప్పుడు మరి దొంగ అని ఇంకో ఇతరులను దొంగ అంటే అది ఎంతవరకు కరెక్ట్? దొంగతనం మనం చేసి అవతలని మీద అవతలని దొంగ అంటే ఎట్లయితుంది? దానికి ప్రూఫ్ ఉంది కదా, ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. సీఎంనే క్వశ్చన్ చేస్తారా? నేను ఓటేస్తే సీఎం అయ్యిండు, నాలాంటి వ్యక్తులు 100 మంది 1,00,000 మంది ఓట్లేస్తే ఆయన సీఎం సీట్ మీద కూర్చున్నాడు. ఎవరైనా ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ప్రతి ఒక్కరు ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకుంటే ఆ సీటు మీద కూర్చున్న వ్యక్తి సీఎం అయింది, అంతే. మేము సీఎం అంటే ఎవరండి? సీఎం అంటే కామన్ మ్యాన్ ఓటేస్తేనే దాంట్లో విన్ అయ్యి వచ్చి ఆ విన్నింగ్లో కూర్చున్న వ్యక్తి సీఎం. సరే, మేము ఇప్పుడు పబ్లిక్ ఓటింగ్ లేనిది, ప్రజలు లేనిది సీఎం ఎట్లయితాడండి? సరే, 4 నెలల పరిపాలన పబ్లిక్ ఏమనుకుంటారు మీ ఒపీనియన్? పబ్లికా తెలిసిపోతుందండి. ఆల్రెడీ మార్పు తెస్తాం అన్నాడు కదా, కొత్త మార్పు వచ్చింది. ఏముంది?
50 సంవత్సరాల కింద తెలంగాణ ఏ విధంగా ఉందో అదే వ్యవహారానికి వెళ్ళిపోయింది మళ్ళీ అదే వ్యవహారం అంతే. ఏముందండి వచ్చిన తర్వాత ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి 5 హామీలు అన్నాడు. ఏ హామీ కూడా 6 గ్యారంటీలు ఒకటి ఎక్కువనే చెప్తారు మీరు. ఏమొచ్చింది మీరు అడగండి, నేను చెప్తా. ఇది ఇచ్చిండు తులం బంగారం ఆల్రెడీ ఉన్న లక్షనే పోయింది. ఇంకా తులం బంగారం కలుపుడు కాదు, తులం బంగారం కాదండి, కళ్యాణ లక్ష్మి అని ₹1,00,000 ఇచ్చేది ఆల్రెడీ తులం బంగారము ఇంకా కల్పిస్తాడు. ఆ లక్షనే లేదు, ఇంకా తులానికి ఎక్కడ పోయిందండి? ఇస్తాన లక్షనే లేదు. వచ్చిందా మీకు తెలుసు కదా, మీరు ఒక రిపోర్టర్గా ఎక్కడ వేసిండా చెప్పండి, ఎక్కడ వేసిండో ఆల్రెడీ ఉంటే ప్రూఫ్ చూపించండి. 2,500 అన్నాడు, ₹500 ఎక్కువ అన్నాడు. ఏమంటండి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్సా? ఎంపీ ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి అడ్డు పెట్టిండి అంతవరకు. రాహుల్ గాంధీ పీఎం అయితేనే అవుతాయి, అది ముందు చెప్పలేదండి, ముందు ఆ మాట లేదు. లేకపోతే కష్టమే అంటాడు ఎవరు రాహుల్ గాంధీ. ఇవ్వకపోతే నెక్స్ట్ ఓట్లు వేరే దానికి వేసుకుంటారు పబ్లిక్. నెక్స్ట్ కష్టం అని ఎవరికి కష్టమవుతుందండి? పబ్లిక్ ఏ రోజు కష్టం అనేది. రాహుల్ గాంధీ పీఎం కాకపోతే 6 గ్యారెంటీలు అమలు చేయడం చాలా కష్టం. నా ఒపీనియన్ చెప్తానండి, ప్రజల ఒపీనియన్ పక్కన పెడితే పిఎం అంటే నరేంద్ర మోడీ. నా ఒపీనియన్, దిస్ ఇస్ మై ఒపీనియన్, ఓన్ ఒపీనియన్. ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ, ఆయనే అవుతాడు అనేటటువంటి ఒపీనియన్ నాకుంది. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, పని చేసిండు. ఈరోజు ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఉండి తిండి పెడుతుంటే ఇంట్లో ఉన్నోళ్ళు అయ్యని అమ్మని ఎవడు ఒప్పుకోడు. నేను చెప్తున్నా, అదే పరిస్థితి మన ఇండియాలో ఉన్న పరిస్థితి కూడా ఇదే అయిపోయింది. పక్కన ఉన్న దేశాలు మోడీ గారిని ఎంత మెచ్చుకుంటారండి. అది మీరు కూడా ఆల్రెడీ ఒక విలేకరి, ఒక రిపోర్టర్గా మీరు చూస్తున్నారు. పక్కన ఉన్న దేశాలు మోడీ కావాలి, మాకు మోడీ కావాలి, మోడీ కావాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారు. కానీ మన ఉన్నోళ్ళు మన ఇండియాలో ఉన్న ఇదేంటంటే మనకి మనం ఒప్పుకో. బంగ్లాదేశే బాగుంది అంటుండు ఎవరన్నా, సీఎం రేవంత్ రెడ్డి. పోయి ఆడు ఉండమను మరి, బంగ్లాదేశ్ మంచిగుంటే ఆనే ఉండమను, ఆనే ముఖ్యమంత్రి చేయమను. ఎందుకు మరి ఇక్కడే ఉందండి, ఆడ ఉంటే ఆడ మంచుకుంటే ఆడే ఉండమనండి, అడుగుదాం అంతే కదా. బంగ్లాదేశే బాగుంది, పాకిస్తాన్ బాగుంది అంటున్నారు, మీరేం చెప్తారు? బంగ్లాదేశ్ బాగుంటే బంగ్లాదేశ్లో ఉండాలి కానీ ఇండియాలో ఎందుకు ఉంటుంది? మరి అంతే కదా, బంగ్లాదేశ్ బాగుంటే బంగ్లాదేశ్లో పోయి బతుకోమని, అక్కడ పోయి ముఖ్యమంత్రి అక్కడ ఎన్నుకోమని, అక్కడ ప్రజల్లో నిలబడి పోరాడి కొట్లాడుకొని అక్కడ ఎన్నుకోమని చెప్పాలి వాళ్ళ దగ్గర. మరి ఇండియాలో ఎందుకు ఉన్నాడు? ఇండియా నరేంద్ర మోడీ ఆయన దగ్గర బడే బాయ్ చోట బాయ్ ఎందుకు పోవాలి ఆయన దగ్గర? మరి బడే బాయ్ మా తెలంగాణ సాయం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఎందుకు కావాలి? మరి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అడగాల. ఒక మాట బంగ్లాదేశ్ పాకిస్తాన్ బాగుందనే మాట కదా మీరు చూపించారా? మేము చూసి ఇప్పుడే విన్నాం. మేము చూపిస్తేనే మాకు తెలుస్తున్నారు. అది మేమైతే టీవీల ముందర ఫోన్ల ముందరే చూడము, కష్టం చేసుకుని ప్రతి చేస్తాము. ఇప్పుడు పాకిస్తానే బాగుంది, భారతదేశం వెనుకబడ్డది, బంగ్లాదేశే బాగుంది, భారతదేశం వెనుకబడ్డది అంటారు. మీరు ఒక సిటిజన్గా పాకిస్తాన్ పరిస్థితులు ఎట్లున్నాయి, భారతదేశ పరిస్థితులు? అన్ని ప్రపంచం చూస్తుంది కదే, భారత్లో ప్రధానమంత్రి మళ్ళా గెలవాలని ప్రపంచం మొత్తం ఆశిస్తుంది కదా. మనకు దేశం ముఖ్యం, ప్రధానమంత్రి మనకు పిఎం ఉంటేనే ప్రపంచ దేశాలు కూడా బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి విషయం తెలియదంటారా? ఆయన సీఎంగా చెప్తుంటాడు, కానీ మనకు దేశం ముఖ్యం. దేశం కోసం ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోడీ ఉంటే బాగుంటుందని మన ఆలోచన. ఏం చేసిండన్న మోడీ మోడీ అంటారు మీరు అంతా? ఇప్పుడు అందరూ తెలిసిందేగా, ఏ బాంబ్ బ్లాస్టింగ్ లేవు, జనాలు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. సరే ఏదైనా సరే 5 నుంచి ఫ్రీ రేషన్ వస్తుంది, ఇంకా కూడా చేస్తా అంటున్నాడు. ఆయన కూడా ఈ ఎంతో కష్టపడుతున్నాడు. ఆయనకు ఆస్తులు గీస్తులు ఏం లేవు, ఆయనకు దేశమే ఆస్తి, దేశమే కుటుంబం. అవినీతి పరుడు, అదానికి అంబానికి దోషపెట్టిండు, ఈయన డ్రెస్లకే డబ్బులు అయిపోతున్నాయి, ఇన్ని దేశాలన్నీ తిరుగుతున్నాడు, డబ్బులన్నీ అయిపోతున్నాయి అంటారు. ఆయన ఈ ఆదాన్ని ఈ రోజు పుట్టలేదు కదన్నా, ఈయన ముందు నుంచి వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినాము వాళ్ళని మనం ఎలా చెప్తాం అట్లా అని, వాళ్ళ వ్యాపారం పెట్టబట్టే కదా 10 మందికి ఉపయోగం ఉంది. ఈ హోటల్ ఉంది, ఇంతమంది భోజనం దొరుకుతుంది, ఇంతమంది ఛాయ్ తాగిపోతున్నారు. అది లేకపోతే ఎక్కడికో పోవాల్సింది వస్తుంది కదా. అట్లా కంపెనీలు పెట్టే వాళ్ళు కూడా మనకు అవసరమే కదా. ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే కంపెనీలు అవసరమే. అందుకని వాళ్ళు కూడా మనకు దేశానికి సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతోమంది రిలయన్స్ పెట్టిండ్రు, ఎంతోమంది ఉపాధి చేస్తున్నారు. వాళ్ళందరూ ఇవాళ రిలయన్స్ జియో వచ్చిందంటే కారణం వాళ్ళే కదా. ఇవాళ ఒకప్పుడు నెట్టు గర్రుని తిరిగేది 1 GB అని. ఇవాళ పెద్దలతో పల్లెటూళ్ళు గ్రామాలలో రైతులు కూడా నెట్టు చూసుకొని, అరే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, కాలేజీలో చదువుతున్నారు, ఎన్ని రూపాయలు చెప్తున్నారు కదా. హైలైట్ ఏంటంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా జియోనే వాడతాడు.
కానీ ఉన్ని సీఎం గారు చెప్తుంటారు మంచిది, ఆయనకు అవకాశం వచ్చింది. మళ్ళీ ముఖేష్ అంబానీ తిడుతున్నారు అంటారు, మళ్ళీ అక్కడ పెట్టుబడులు కావాలంటే మళ్ళీ ఆయన కలవాల్సిందే. కానీ ఆ కోణంలో కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాం. యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించి. ఇప్పుడు ఆయన చూసి చేతి గుర్తు కోటేయండి, 6 గ్యారంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి, నా మాటినండి అంటున్నాడు. ఆయన చెప్తారులే, ఆయన ఎంపీ ఓట్ అనేది కూడా అందరు నరేంద్ర మోడీకి వేయాలని ఉన్నారు. ఈయనకైతే పరిపాలన మనం ఇవ్వాలనే అవకాశం వచ్చింది కాబట్టి ఆ కేసీఆర్ కూడా బాగా చేసిండు, కానీ ఆయన అందరికీ కొద్దిగా దూరంగా ఉండబట్టి ఈయన అవకాశం ఇచ్చిండు. కాకపోతే ఈయన కూడా ఎమ్మెల్యే ఓటు అడిగింది, ఈయనకు సంతోషంగా ఇచ్చిండు. ఈయన మంచి పరిపాలన చేస్తే ఈయన కూడా మంచిదే, రాష్ట్ర శాంతి భద్రతలు బాగా కాపాడుతూ చేసే మంచిదే. ఇంకా దేశ విషయంలో ప్రధానమంత్రి అన్నది మనకు బ్రాండెడ్ దేశం. ఒక భారతీయ మన పిల్లలందరూ అమెరికాలో అక్కడిక్కడ రష్యాలో యుద్ధం జరిగినప్పుడు, ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే తీసుకొచ్చాడు, అందరినీ తీసుకొచ్చిండు, సపరేట్ ఫ్లైట్ పెట్టిండు, మన పిల్లలకు సేవ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు కూడా ప్రపంచంలో మన పిల్లలు భారతదేశం అనేది ఒక గొప్పదనం ఇప్పుడు కనపడుతుంది కదా. ఎన్నో హైవే రోడ్లు వేసిండ్రు, మనం రోడ్డు మీద పోతుంటే పెద్ద పెద్ద రోడ్లు ఈరోజు. అట్లా దేశము రైల్వేలు ఎన్నో మారుస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తే ఇంకా మారుస్తాడు. కొంత నిరుద్యోగం కూడా తగ్గించి మంచి పరిపాలన చేస్తాడని ఆశిస్తున్నాను. పబ్లిక్ రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది ఎమ్మెల్యేలని గెలిపించి ఓటేసి ఒక సీఎం సీట్లో కూర్చోబెట్టారండి. ప్రజలకు సేవ చేసే ఆలోచనలో ఉండి 24 గంటలు కష్టపడి ప్రజలకు సేవ చేసి ముందుండి పబ్లిక్ ఇంకా కొత్త పథకాలు ఏమైనా దేవాలన్నా, కొత్తగా ఏమైనా దేవాలన్నా వాటి మీద డెవలప్మెంట్ ఏ విధంగా అయితే అవుతుంది, ఎట్లయితే అవుతుంది, ఎట్లా పబ్లిక్ ఏ విధంగా చేస్తే నేను పబ్లిక్ దృష్టిలో నేను వెళ్ళిపోయి పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ మనసులో నేను ఉంటా అనేటటువంటి ఆలోచన తీసుకొచ్చే విధంగా పరిపాలన మీద దృష్టి పెట్టి ఆలోచన చేసి ముందుకు పోతే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన అండి. ఈ కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, మోడీ గారిని తిట్టుకుంటూ, ఇంకోరిని తిట్టుకుంటూ నీ ఒక ఆలోచనకు వస్తే ఒక మంత్రి చేయలేదండి, మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రికి వచ్చారు, అనుభవం లేదండి. అంతే కదా మరి. కాబట్టి పబ్లిక్ ఒక అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని పబ్లిక్ సేవ చేస్తూ మంచి చేస్తే వాళ్ళే గెలిపించుకుంటారు. మళ్ళీ నువ్వు వచ్చిన కానీ కేసీఆర్ గారిని పడతా, కేసీఆర్ గారిని ఇది చేస్తా, చెడ్డీ తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా. మరి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏంటంటే ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి నీకు చేసినప్పుడు ఆయన నువ్వు ఎన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తీస్తే, ఎన్నిసార్లు మోడీ గారి పేరు తీస్తే పబ్లిక్ నీ నోటి నుంచి ఆయన పేరు వెళ్తుంది, నీ నోటి నుంచి ఆయన పేరు వెళ్తుందని నీకంటే వాళ్ళకి గొప్ప ఏమో అనే ఫీలింగ్ పబ్లిక్ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాల కాలంలో మంచిగా పబ్లిక్ సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల టర్మ్ ఏదైనా ఉంటే పబ్లిక్ మళ్ళీ ఓట్లేసి గెలిపించుకుంటారు. కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు 2 సార్లు సీఎం అయ్యిండు, ఒకసారి మంచి చేసిండు అనేటువంటి ఆలోచనతో 2వ సీఎం అయ్యిండు, అంతే కదండి. ఇప్పుడు ఈ అవకాశము రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ముఖ్యమంత్రి గారు. ఈ వచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకొని పబ్లిక్ సేవ చేసి పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సేవ చేసి కొత్త పథకాలు కొత్తవి కేసీఆర్ సార్ పెట్టిండు, 100-150 పథకాలు తెచ్చిండు, అమలుపరిచిండు. అటువంటి వాటిపైన దృష్టి పెట్టి చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన అండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, ఇదండి తిట్టడం మీద పక్కన పెట్టి తిట్టడం మీద ఫోకస్ తగ్గించి పని మీద ఫోకస్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంటారు అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి PMR TV.